చిన్ననాటి నుంచి హాస్టల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వ్యక్తిని కూడా ఎప్పుడు కూడా నాతో పాటు ఉన్నటువంటి చిన్న విద్యార్థులు కానీ పేద విద్యార్థులు కానీ అందరం కలిసిమెలిసి చదివినాం కానీ ఎప్పుడు కూడా ఈ ఫుడ్ తిని మేము సోమరిగా తయారు కాలేదే అనే ఆలోచన నాకు మొదలైంది. అందుకే నేను ఈ వీడియోను మీ వరకు చేరాలి నా యొక్క బాధ మీ వరకు చేరాలని ఈ వీడియో నేను చేస్తున్నానండి. ఖచ్చితంగా మీరు గరికపాటిగా ఉన్నటువంటి వ్యక్తులు మీరు అయితే ఈయన ఇంకొక మాట అన్నాడు, ఎంతసేపు చూసినా సోమరితనంగా అన్నాడు. ఇంకొక మాట ఏమన్నాడంటే విద్యార్థులను పట్టుకొని కొత్త శోభనపు పెళ్లి కొడుకులు అని అంటున్నాడు. అసలు ఈ మాట అనడానికి ఆయన నోటికి ఎలా వచ్చింది? చదువుకున్నటువంటి విద్యార్థులు అసలు శోభనం అంటే ఏంటో తెలియదు, పెళ్లి అంటే ఏమో తెలియదు, పెళ్లి కొడుకులు అంటే ఎవడో కూడా తెలియని వయసులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు, కొంతమంది తెలిసిన వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ ఈ మాట అనడానికి గల కారణం ఏంది? ఈ మాట అనాల్సిన అవసరం ఏముంది? ముఖ్యంగా నేను ఏమంటున్నా అంటే పిల్లలు స్కూల్కి వచ్చేటువంటి పిల్లలు అందుట్లో పేద విద్యార్థులు ఉంటారు, పెద్ద విద్యార్థులు కూడా ఉంటారు. అయితే ఇక్కడ చదువుకోనిక వచ్చేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కొంతమంది బుక్కడి బువ్వ కోసమే రావచ్చేమో, కానీ ఆ తిన్నటువంటి అన్నము ఏదైతే బువ్వ ఉంటుందో ఆ బువ్వకు ఖచ్చితంగా న్యాయం చేసి తన తల్లిదండ్రులకు ఒక మంచి పేరు నిలబెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇంకా కొంతమంది ఏమవుతుందంటే ఇంటికాడ మంచి పౌష్టికాహారాలు ఉన్నా హాస్టల్లో అందరితో పాటు కలిసిమెలిసి అన్నదమ్ముల వల్లే ఉండాలని చెప్పేసి అందరితో బుక్కడి బువ్వ తిని మేము కూడా అందరం మానవత్వంతో బతకాలి, మేము అందరం ఒకటే అని చెప్పేసి కూడా కొంతమంది హాస్టల్స్ లో కానీ స్కూల్స్లలో కానీ మధ్యాహ్న భోజనంలో పాల్గొని తిన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ ఈ మాటలు మాట్లాడేటప్పుడు మీరు ఒక గొప్ప ప్రవచనకర్త, మీరు ఒక గొప్ప వ్యక్తి. అసలు మీరు కొత్త శోభనపు పెళ్లి కొడుకులు అనే మాట ఎందుకు వచ్చింది? అసలు ఈ మాట అనడానికి గల కారణం ఏంది? నిజానికి నేను ఒక మాట చెప్తున్నానండి, మీరు వయసులో పెద్దవాళ్ళు కదా, మీరన్నట్టే స్కూల్స్లలో కానీ హాస్టల్స్లలో కానీ బుక్కడి బువ్వ కోసమే రావచ్చు విద్యార్థులు. వాళ్లకు ఇంటికాడ తినలేనంత ఫుడ్ ఉండి హాస్టల్లో బుక్కడి బువ్వ కోసం వస్తున్నారా లేదా అనేది మాకు తెలుసు, మా తల్లిదండ్రులకు తెలుసు, మా గ్రామంలో ఉన్నటువంటి మాలాగా బతికేటువంటి ప్రతి విద్యార్థికి తెలుసు. ఇది ఒకటి గుర్తుకు పెట్టుకోండి. కానీ మేము తినే బుక్కడి బువ్వకు మాకు పెట్టే వారంలో ఒక గుడ్డు దానికి మేము తగిన న్యాయం చేసి మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఈ ఆహారం ఏదైతే ఉందో అది తిని దానివల్ల మేము ఎట్లా ఉపయోగపడాలి, మేము ఎట్లా ఏ విధంగా ప్రయోజనకర్తలుగా మేము ఉండాలని ఆలోచిస్తామే తప్ప ఎప్పుడు కూడా సోపనిగా లేకుంటే ఏదో మేము మీ ప్రవచనాలకు వస్తే మీరు అక్కడక్కడ మంచి మంచి పౌష్టికాహారాన్ని పెట్టి వాళ్ళను మేపి మీ ప్రవచనంలో కూర్చోబెడతారు చూడు, వాళ్ళు ఇట్లా సోమరిగా తయారైతారేమో కానీ మాలాంటి పేద విద్యార్థులు ఎప్పుడు కూడా సోమరిగా తయారు కారు. అనుభవం గల వ్యక్తులు మీ మాటను 10 మంది వింటారు కాబట్టి గరికపాటి నుంచి గిరగిర మాట్లాడి గిరికపాటిలాగా మారొద్దు అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ రాజన్నగా నేను మీకు టుడే 18 న్యూస్ ఛానల్ నుంచి నేను తెలియజేస్తున్నాను.